రైట్. ఇప్పుడు ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొస్తున్నారు కదా, పూర్తిగా మైనారిటీలని టార్గెట్ చేసేలాగా తీసుకురావట్లేదు. అస్తే మా మీద అదొక దురభిప్రాయాన్ని నేను ఇందాక చెప్పినటువంటి పెద్దలందరూ కలిసి ప్రచారం చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు నష్టం జరుగుతుంది, ట్రిపుల్ తలాక్ తోటి ఆడపిల్లలు నష్టపోతారు. అది అందరూ కూడా స్వాగతం. కాంగ్రెస్ ఎన్నడన్నా న్యాయం చేసింది అజిత్ గారు? ఒక మాట చెప్తా మీకు, ఒక ఆడబిడ్డ, ముస్లిం ఆడబిడ్డ తన భర్తతోటి కొట్లాడి 20 సంవత్సరాలు కొట్లాడి తన 3 పిల్లలకి అన్నం దొరుకుతలేదని సుప్రీంకోర్టు దాకా పోయి గెలిచింది ఒక కేసు, షాబానో కేసు. ఈ దేశ ప్రధాని గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు ముస్లిం మహిళలకి భరణం ఇవ్వమని చెప్పింది అజిత్ గారు. సరే మైక్లో ఏం చెప్తారో వదిలేసారు, మీరు ఇంటికి పోయినాక ఆలోచించారు. ఒక ముస్లిం డైవర్స్ అయినటువంటి అమ్మాయికి నెల నెల భరణం ఇవ్వడం తప్ప ఒప్ప? సుప్రీంకోర్టు భరణం ఇవ్వమని చెప్పింది. చెప్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని పక్కకు పెట్టడానికి వీళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అప్పటికప్పుడు ముస్లిం ఆడబిడ్డలకి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చట్టం చేసింది ఎవరు ఈ దేశంలో? రాజీవ్ గాంధీ గారు, గౌరవనీయులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. మేమేం చేసినాం తల్లి? ట్రిపుల్ తలాక్ చట్ట వ్యతిరేకం, ఆడపిల్లలకు హక్కులు ఉంటాయి, అది ముస్లిం ఆడబిడ్డనా గిరిజన ఆడబిడ్డనా పక్కన పెట్టండి, ఆడపిల్లల హక్కులకి సమానత్వం రావాలని కోరుకున్న వాళ్ళం కాబట్టి మేము ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినాం. వక్ఫ్ మంచిగా అడిగారు మీరు. దేశంలో వక్ఫ్ గురించి ఒక బహానా చేసి పెట్టారు. బీజేపీలు కాబట్టి వీళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఒక కుట్రపూరితమైన ప్రచారం తప్ప ఒక్కలన్నా వక్ఫ్ గురించి పూర్తిగా చదివిన వాళ్ళని రమ్మని నేను 2 మాటలలో చెప్పిపోతా. అమ్మ బువ్వ ఉడికిందా లేదంటే 2 మెతుకులు చూస్తుంది అజిత గారు. వక్ఫ్ మీద నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు ఎవరు ఏం రాసిరో కాగితాలు ఎవరికి తెలివే అజిత గారు. వక్ఫ్ని కలెక్టర్ కంట్రోల్ చేయొద్దు అంటారు. ఈ దేశంలో ఉన్న అన్ని భూ చట్టాలు, అన్ని రెవెన్యూ చట్టాలని ఈ దేశంలో, ఇది మేము రాసింది కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నుంచి వచ్చిన సాంప్రదాయంలో ఎగ్జిక్యూటివ్ లో కలెక్టర్ ఈజ్ ద సుప్రీం అథారిటీ హూ కెన్ రెక్టిఫై ద డాక్యుమెంట్స్ ఆఫ్ ద రెవెన్యూ రికార్డ్స్. కానీ మేము వక్ఫ్ అని ప్రకటిస్తే కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆయన అసలు ముట్టుకోవద్దు అంటారు. కలెక్టర్ హాజ్ నో రైట్ అంటాడు. ఎవరో ఒక ముతావల్లి అని పెడతారు, 7వ తరగతి 10వ తరగతి చదివిన ముతావల్లి. మీకు నేను దుబాకకు ప్రాతినిధ్యం వహించిన చేగుంట, నార్సింగ్ అని 2 మండలాలు ఉంటాయి ఇక్కడ హైవే మీద. చెట్ల నరసింపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది, మీరు పోండి. ఊరు మొత్తం ఉన్నది, ఇప్పుడు లేదు, అది దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నది. ఊర్లో ఉన్న ఇల్లు కూడా వక్ఫే అంటారు వాళ్ళు, ఊరు మొత్తం వక్ఫే అంటారు వాళ్ళు. 3 తరాలు మారినాయి. ఇలాగా పాస్బుక్ రాదు, రైతు బీమా రాదు, రైతు బంధు రాదు. ఎవరు చెప్పినంటే వక్ఫ్. హైదరాబాద్ లో చాలా ప్రైమ్ ప్రాపర్టీస్ ని వక్ఫ్ అంటారు. 2 రోజులు అయితే పార్లమెంట్ కూడా వక్ఫే అంటారు. దెర్ ఇస్ నో అప్పీల్ అంటారు. ఇప్పుడు మీరు కింది కోర్టులో ఏదైనా కేసు ఓడిపోయిన అనుకో రజిత గారు, పై కోర్టుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది కదా. ఈ ముతావల్లి వక్ఫ్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటే నో ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హై కోర్ట్, నో ఛాలెంజ్ ఇన్ సుప్రీం కోర్ట్. ఇది ఎక్కడ తల్లి? రేపు నా మీద కోపొచ్చి మా ఊరంతా తీసుకుపోయిన వక్ఫ్ బోర్డులో వారేసిరు అనుకోరు, నేను ఎవరికి చెప్పుకోవాలి అజిత గారు? అందుకని కలెక్టర్ గారికి అధికారాలు ఇస్తా ఉన్నాం, అప్పీలేట్ అథారిటీ ఉంచుతా ఉన్నాం హైకోర్టులకి, సుప్రీంకోర్టులకి. అంతేగాని అబ్రాప్ట్ గా ఏదో వాళ్ళు చెప్పినట్టు మా శ్మశానాల జాగాలు గుంజుకుంటారు, మా జాగాలన్నీ గుంజుకుంటారు, మాకు బొంద పెట్టేందుకు జాగా లేకుండా చేస్తారు. ఇది దుర్మార్గమైన ప్రచారం చేస్తారు.